హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ కగార్ పేరుతో మనకు తెలుసు మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరిగాయి. 5గురు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ఆపరేషన్ కగార్ని ఏ విధంగా చూడాలి? మావోయిస్టులు నక్సల్ ముక్త భారత్ చేయడమే దీని లక్ష్యం అని కూడా అమిత్ షా గారు చెప్పారు. మరి నిజంగా మావోయిస్టుల ఏరువేత కంప్లీట్గా ఇది సాధ్యం అవుతుందా లేదా? దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. కొంతకాలంగా కూడా మావోయిస్టుల పైన ఎన్కౌంటర్లు జరుగుతూనే వస్తున్నాయి సార్. కొంతమంది కీలక నేతలు కూడా రీసెంట్ టైంలోనే చనిపోవడం చూసాం. నంబాల కేశవరావు, మొన్న సుధాకర్ అని చెప్పేసి ఇలా. సో కంప్లీట్ ఈ మావోయిస్టుల ఏరువేత అనేది సాధ్యమేనంటే అమిత్ షా గారు అయితే 2026 మార్చి 30 కల్లా నక్సల్ ముక్త భారతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. మరి ఇది పాసిబుల్ అవుతుందా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఒక విషయం చెప్పాలి, నక్సల్ ముక్త భారత్ అనే నినాదం వెనుక ఎవరి రాజకీయాలు వాళ్ళకున్నాయి. అంటే నక్సలైట్లని ఒక అరాచకానికి మాత్రమే ప్రతిరూపంగా చూసే బీజేపీ కానీ, బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ ప్రకటన చేయటం అదేమీ అనూహ్యమేం కాదు. అయితే అంటే ఒక పక్కన ఈ ఎన్డీఏ చేస్తున్నటువంటి ఈ ఏరువేత నిజంగానే దాన్ని ఏరువేతగానే భావించాలి. ఏరువేత ఎక్కడికక్కడ అడుగడుగున జల్లెళ్ళు పడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, హ్యూమన్ నెట్వర్క్ని, అట్లాగే ఉన్నటువంటి ఆర్మ్ ఫోర్సెస్ని, వీళ్ళన్నింటినీ వాడుకొని మొత్తం జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి ధోరణి ఒక పక్క ఉంది. మరోపక్క దీన్ని విమర్శిస్తూ నక్సలైట్తో చర్చలు జరపాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ అయింది. అది మర్చిపోవద్దు. సో నక్సలైట్ల పట్ల బహుముఖ వ్యూహం పోయి దాన్ని ఒక సమస్యగా చూస్తూ ఆ సమస్యకి ఎలిమినేషన్ మాత్రమే మార్గం అని చెప్తున్నటువంటి మార్గం ఒక పక్క ఉంటే, అసలు నక్సలైట్లో రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతోంది, నక్సలైట్లో రిక్రూట్మెంట్ జరుగుతున్న మెజారిటీ గిరిజనులు ఎందుకు నక్సలిజం వైపు వెళ్తున్నారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్య అవసరం. అయితే ఈ అంశంలో రెండో పార్శ్వంగా ఉన్నటువంటి నక్సలైట్లతో చర్చలు కానీ, లేదా ఈ వాతావరణాన్ని విరమించుకోవటం కానీ, ఈ రకమైనటువంటి పరిష్కారాలు చూపిస్తున్న వాళ్ళు కొంతమంది నక్సలైట్లకు పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకునేటువంటి వాదన కూడా ఉంది. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలో అసలు దేశానికి ఏం అవసరం ఉందో ఆలోచిద్దాం మనం కాసేపు. నక్సలిజాన్ని సమస్యగా చూస్తే, నక్సలిజం సమస్య దేశానికి ఏ రకమైనటువంటి అవరోధం, ఏ రకమైనటువంటి ప్రతిబంధకం, దాన్ని మట్టుపెట్టడం మాత్రమే మార్గమా, మట్టుపెట్టడం సాధ్యమా, ఈ విషయాలు మాట్లాడదాం. ఈ 3 పాయింట్లు మాట్లాడదాం. ఒకటి, నక్సలిజాన్ని సమస్యగా చూడాలంటే నక్సలిజానికి వెనక ఒక సైద్ధాంతిక చర్చ ఉంది. సైద్ధాంతిక ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచన విధులతోటి అది రూపుదిద్దుకున్నటువంటి ఒక విధానం ఉంది. అదే సందర్భంలో నాకు బాగా గుర్తు, వరవరరావు గారు అన్నారు, నా ఇంటర్వ్యూలో అన్నారు ఆయన. అదేంటో తెలుసా, నక్సల్ బరి అనే పదం అన్ని భాషల డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. నక్సలైట్లు అనే పదం, నక్సల్ బరిలో పుట్టినటువంటి నక్సలైట్లు అనే పదం మొత్తం అన్ని భాషల నిఘంటువుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరూ తీయలేరన్నారు. కాసేపు మనం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే అదైతే తీసే పరిస్థితి లేదు. ఆ రకంగా ఒక వ్యవహారిక పదంగా మొదలై అదొక డిక్షనరీలో పదంగా మారిపోయింది. నక్సలైట్లు అనే దాన్ని అంశంగా తీసుకొని ఆలోచిస్తే ఆ పదాన్ని మనం ఆ పదం అంశంగా కేంద్రంగా ఆలోచిస్తే అది ఎక్కడ మనం ఎలిమినేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆ భావజాలాన్ని అనుసరించే వాళ్ళు కానీ, ఆ భావజాలాన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కానీ, ఆ భావజాలం పట్ల ఒక సమభావంతో చూద్దాం అనుకునే మనలాంటి వాళ్ళు కానీ, ఎవరికైనా ఏం కనిపిస్తుంది, ఆ పదం లేకుండా ఇవాళ డిక్షనరీ లేనటువంటి పరిస్థితి. ఇది నక్సలిజం యొక్క వాస్తవిక రూపం. ఇది ఇంకా రెండో అంశం, దీనికి ఎలిమినేషన్ మాత్రమే మార్గమా? ఎలిమినేషన్ మాత్రమే మార్గమా అంటే నక్సలిజం పెరగటానికి, నక్సలిజంలో రిక్రూట్మెంట్తో పాటు దాంట్లో కొనసాగటానికి దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కొన్ని ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, కొన్ని సామాజిక పరమైనటువంటి కారణాలు ఉన్నాయి, కొన్ని సంఘంలో ఉన్నటువంటి కొన్ని కట్టుబాట్ల మూలంగా వచ్చినటువంటి సామాజిక కట్టుబాట్ల మూలంగా, కొన్ని అవహేళనల మూలంగా వచ్చినటువంటి అసహనం నక్సలిజం వైపు అట్రాక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ నాయకులుగా చేసిన వాదం ఉంది.
ఇదంతాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కమ్యూనిస్టులకి ఒక రూపమైనటువంటిది ఈ ఈ ఈ భావం ఏదైతే ఉందో అది కూడా ఉంది. నేను చాలా సరళంగా సూక్ష్మంగా మన అందరికీ అర్థమయ్యే భాషలో నేను మాట్లాడుతున్నా. ఓకే. దీనితో పాటు అసలు ఈ అంశాన్ని జటిలం చేసినటువంటి వ్యవస్థ కూడా కొంత కారణం. కొంతమంది కొన్ని నక్సల్స్ గ్రూపుల్లో పోలీసులు ప్లాంట్ చేసినటువంటి కొరియర్లు, పోలీసులు ప్లాంట్ చేసినటువంటి శక్తులు కూడా ఆ తర్వాత కలెక్షన్గా కింగులుగా మారి ఏ రకమైన పరిణామం జరిగిందో చూసాం. మనందరం స్వయంగా కొంతమంది చేసినటువంటి విధ్వంసాలకి మనం సాక్షులం. ఒక తరం సాక్ష్యం అయితే ఆ తరంలో మనం ఉన్నాం. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి అంశం ఇది. అయితే వీటన్నిటినీ మట్టు పెట్టడానికి కేవలం పోలీస్ యాక్షన్ మాత్రమే, వాళ్ళని మిలిటెంట్లని పట్టుకుని కాల్చడం, లేదా ఎన్కౌంటర్లు చేయటం, లేదా వాళ్ళని చుట్టుముట్టడం, ఇవి మాత్రమే పరిష్కారమా అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఉంది. ఇది అమిత్ షా లేవనెత్తినటువంటి అంశం చుట్టూ చాలా దేశవ్యాప్తంగా రకరకాల వేదికల మీద దీని చర్చలు జరుగుతున్నాయి. ఓకే. సో దీని పట్ల పౌర సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అండ్ కేసీఆర్ గారు కూడా వరంగల్ సభలో ఇది అప్రజాస్వామికం, దీన్ని ఆపాలి, ఆపరేషన్ కగర్న్ అంటూ ఆయన పిలుపుని ఇచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త పాజిటివ్గా స్పందించారు, దీన్ని ఆపాలి అన్నట్టుగా ఆయన కూడా సిగ్నల్ ఇచ్చారు. సో ఇన్ని రకాలుగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఆపే ఉద్దేశం అయితే కనబడట్లేదు. అదే చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని చోట్ల కానీ ఇప్పుడు అక్కడక్కడ ముఖ్యంగా 3 చోట్ల అధికారంలో ఉంటే ఆ 3 చోట్ల కూడా ఒక సానుకూలమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఎక్కడ మేము ఆపరేషన్ కగార్కి వ్యతిరేకం అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఆపరేషన్ కగార్ నిర్వహించేటటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్ర తరఫు నుంచి పూర్తిగా సమగ్ర సహకారం అందిస్తున్నాయి. దీని యొక్క కారణాన్ని పూర్తిగా కేంద్రం మీద వదిలే పరిస్థితి లేదు. మొదటి అంశం క్లియర్. రెండోది పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి మాట చెప్తున్నారు. పౌర హక్కుల సంఘాలు కూడా తమ గొంతెత్తి అంటే గట్టిగా వినిపించేటటువంటి పరిస్థితి, సామాజిక పరిస్థితులు కూడా లేవు. ఆ కారణంగా అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామే చెప్పాలి. రెండోది అసలు కాంగ్రెస్ పార్టీ విధానం, దీంతో పాటుగా ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టింది ఎవరు? కాంగ్రెస్ స్థాయిలోనేగా. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడేగా దాన్ని ఉధృతం చేసింది. కాబట్టి ఎక్కడ అంటే మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి అని ఒక పాట ఉంది. అట్లాగే నక్సలైట్ల పట్ల ఈ భావం లేనటువంటి వాళ్ళు కానీ, నక్సలైట్ల ఎన్కౌంటర్ని ప్రోత్సహించని వాళ్ళు కానీ ఎవరున్నారు? ఒకసారి ఆలోచిస్తే కేసీఆర్ గురించి ప్రస్తావన చేశారు మీరు. కేసీఆర్ గురించి ప్రస్తావన చేస్తే ఆలోచిస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ములుగు ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఇంజనీరింగ్ పీజీ చదివేటటువంటి విద్యార్థి, అమ్మాయి పేరు శృతి, నాకు బాగా గుర్తు. ఆ శృతితో పాటు ఇంకొక అతను కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఏ స్థాయిలో జరిగిందంటే శృతి మర్మాంగాల మీద విపరీతంగా తుపాకులతోటి గాయాలు ఉన్నాయి. అవి కొంచెం మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. గాయాలు ఉన్నాయి. దాంతోపాటు రకరకాల చిత్రహింసలు చేసి వాళ్ళిద్దరిని చంపారు. దీన్ని మరి కేసీఆర్ హైలోనే జరిగింది కదా ఇది. కాబట్టి ఎవరు దీనికి కారణం ఎవరు అనేది, ఎవరు దీంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు లేరు అనేది ఒక విషయం క్లియర్. ఇక ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ, నక్సలైట్ ఉద్యమం చేసినటువంటి తప్పటడుగులు కానీ అసలు వీటన్నిటిని మించి ఉన్నాయి. ఓకే. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక ప్యాసింజర్ ట్రైన్ని, ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ని, ఒక ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ని తగలబెడితే దాన్ని కొంతమంది పౌర సంఘాలు కూడా అప్పుడు సమర్థించి మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకున్నాయి. అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఈ అంశంలో దోషులుగానో సచ్చీలుగానో చెప్పేటటువంటి పరిస్థితిలో లేము. రాజకీయం మొత్తం విలాఖతు రాజకీయం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా అది టార్గెట్ పెట్టుకున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ మార్చి 30 కల్లా కంప్లీట్ చిట్ట చివరి నక్సల్ చనిపోయేంత వరకు కూడా ఆపరేషన్ కగర్ కంటిన్యూ అవుతుందని చెప్పారు. మరి ఆలోపు మొత్తం నక్సల్ ముక్త భారత్ నుంచి వాస్తవంగా అయితే సిద్ధాంత చర్చ పరంగా, అదే సందర్భంలో
దానిలో వచ్చేటటువంటి రిక్రూట్మెంట్ పరంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కడిని చంపటం మాత్రమే దీనికి ఈ అంశానికి పరిష్కారం కాదు అనేది వాస్తవం. ఈ అంశాన్ని మనం సమూలంగా మార్చాలి అంటే ఇంటెన్సిఫైడ్ అభివృద్ధి జరగాలి. ఇంటెన్సిఫైడ్ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి జరిగితే అప్పుడు రిక్రూట్మెంట్లు ఆగుతాయి, అప్పుడు ఉద్యమం పట్ల అట్రాక్షన్ ఆగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యమంలో రిక్రూట్మెంట్ తగ్గుతుంది. ఓకే. రిక్రూట్మెంట్ తగ్గితేనే, రిక్రూట్మెంట్ జీరో అయితే, నలిఫై అయితేనే ఈ అంశానికి పరిష్కారం దొరుకుతుందని నేనైతే భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.